హలో వీవర్స్, వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు. నేను మీ అమీర్ బాషా. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఫోన్పే అందరూ యూస్ చేస్తుంటారు. ఫోన్పేలో మనము మనీ సెండ్ చేయడానికి ఒక కొత్త ట్రిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఆల్ పైన సెట్ చేసుకోండి. దీని ద్వారా మేము వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ షేర్ చేయండి. మరియు మీకు ఏమైనా డౌట్స్ లేదా సలహా సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోన్పేలో బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకునేది. సో ఈ బయోమెట్రిక్ గురించి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయగలరు. తెలియని వాళ్ళు లాస్ట్ వరకు చూసి సో వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి లైక్ చేయండి. సో బయోమెట్రిక్ అంటే ఏందో ఫస్ట్ చూద్దాం, తెలుసుకుందాం. సో బయోమెట్రిక్ అంటే మామూలుగా ఇప్పుడు మనము అమౌంట్ ఎవరికైనా సెండ్ చేయాలనుకోండి. సో అమౌంట్ ఎంటర్ చేసి మనం పే కొట్టేసి ఏం చేస్తాం, పిన్ కొడతాం. అలా కాకుండా ఏం చేయొచ్చు, సింపుల్గా మనం థంబ్ యూజ్ చేయొచ్చు. థంబ్ పెట్టేస్తే పిన్ కొట్టాల్సిన అవసరం లేదు. పే కొట్టిన తర్వాత థంబ్ పెట్టాలి. మనకి మామూలుగా మనము స్క్రీన్ ఇది థంబ్ ఉంటుంది కదా, ఏమైనా ఓపెన్ చేయడానికి కానీ అట్లా. సో థంబ్ ఇచ్చేస్తే మనకి ఏంటంటే అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది, పిన్ కొట్టాల్సిన అవసరం లేదు, వితౌట్ పిన్. ఓకే. సో అది ఎలా అనేబుల్ చేయాలో తెలుసుకుందాం. సో ఫోన్పే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేశాను. సో ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్. సో ప్రొఫైల్ మీద ఓపెన్ క్లిక్ ఇస్తాం. ఓకే. సో ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, చూద్దాం. హెల్ప్, ప్లస్, మేనేజ్, ఎస్, నెక్స్ట్ ప్రొసీడ్, ఎస్, మేనేజ్. ఓకే, మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్. దీని మీద క్లిక్ ఇస్తాం. ఓకే. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవి చూద్దాం. ఓకే. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో మోర్ ఆప్షన్స్ ఉంది కదా, మోర్ ఆప్షన్స్ కిందనే మనకి న్యూ బయోమెట్రిక్ పే అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, న్యూ బయోమెట్రిక్ పే మీద నేను క్లిక్ ఇచ్చాను. ఓకే, బయోమెట్రిక్ పేమెంట్స్ ఇక్కడ. సో మేనేజ్ బయోమెట్రిక్ ఫర్ యువర్ యూపీఐ అకౌంట్స్. మీ యూపీఐ అకౌంట్స్కి బయోమెట్రిక్తో మేనేజ్ చేయండి. ఓకే, బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇక్కడ మీ అకౌంట్ చూపిస్తాయి. మీ ప్రజెంట్ ఇది ఎస్బీఐ అకౌంట్ చెప్పింది కదా, మీ అకౌంట్ ఏది ఉంటే అది చూపిస్తుంది. సో ఇక్కడ నుండి మీరు అకౌంట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదా, సో యాక్టివేట్ మీద క్లిక్ ఇద్దాం. ఓకే, యాక్టివేట్ మీద క్లిక్ ఇచ్చాను. ఓకే, యాక్టివేట్. ఓకే, దీని గురించి ఇక్కడ కొన్ని ఉంటాయి. సో మనకి ముందే చూసాం కదా అది. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది ఇంకొకసారి యాక్టివేట్ కొట్టిన తర్వాత. సో ఇక్కడ నుండి సో సో ఇక్కడ లాస్ట్ కి మనకి ఆప్షన్ అగ్రీ అండ్ యాక్టివేట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇద్దాం. ఓకే, ఇక్కడ మనకి తమ్ అడుగుతుంది.
Out of list. సో ఫస్ట్ ఇక్కడ మనము పిన్ అయితే ఎంటర్ చేయాలి. పిన్ ఎంటర్ చేస్తాం. 6, 9, 5, 1. Next. సో నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్. Register biometrics. Touch the fingerprint sensor. ఓకే, ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ ఇవ్వమనేసి అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ మీద మనం టచ్ చేయాలి. Authenticated. Bottom. చూసారా? Biometric payments. Manage biometric payments for your UPI. Bank. Try check balance. State Bank of India. State Bank of India 6339. Okay. Try now. Try check. Try check balance. Check balance with your biometric for this account. ఓకే, ఇక్కడ నుండి మనము చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ వే క్లిక్ ఇచ్చినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే చేయడం లేదు. ఓకే, గాట్ ఇట్ ఉంది, గాట్ ఇట్ క్లిక్ ఇద్దాం. Button. And link biometric payments. ఓకే, ఇక్కడ Bank account icon deactivate. సో ఇంతకుముందు మనకి యాక్టివేట్ చూపించింది కదా, ఇప్పుడు మనకి డియాక్టివేట్ చూపిస్తుంది, ఎందుకంటే యాక్టివేట్ అయిపోయింది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, మేమైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. సో ఇక్కడ అమౌంట్ పే చేసి చూపించడం లేదు, వీడియో లెంత్ అవుతుంది ఇప్పటికే. సో ఒకసారి మీరు ట్రై చేయండి, యాక్టివేట్ చేసుకున్న తర్వాత చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం.